ఈ వీడియోలో మనం లెనోవో ట్యాబ్ ప్లస్ అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ ఏంటో చూద్దాం. బాక్స్ మీద మనకి లెనోవో ట్యాబ్ ప్లస్ అండ్ సౌండ్ బై JBL అని ఉంది. బ్యాక్ సైడ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటో రాశారు. మెయిన్గా హైలైట్ చేసింది డాల్బీ అట్మాస్ఫియర్ అండ్ JBL స్పీకర్. దీని మీద మ్యానుఫ్యాక్చర్ నేమ్ అండ్ అడ్రస్ రాసింది. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ట్యాబ్లెటే ఉంటుంది. దీని స్క్రీను 11.5 ఇంచెస్ 2K డిస్ప్లే ఇది. ఇంకా ఈ ట్యాబ్ తీసి పక్కన పెట్టి ఇంకా ఏమేమి వచ్చాయి చూద్దాం. ఛార్జర్ అండ్ కేబుల్ ఉంది ఒక సైడ్. మొబైల్స్లో ఛార్జర్ మిస్ చేస్తున్నారు కానీ ట్యాబ్స్లో మిస్ చేయట్లేదు. ఇది 45 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్. ఇది ట్యాబ్ మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసిద్ది. ఇంకా C2C కేబుల్ ఒకటి ఉంది. కేబుల్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మొబైల్ ఛార్జర్తో పోలిస్తే కేబుల్ కొంచెం ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ ఇది నేను కొని 2 months అవుతుంది. 2 months నేను దీన్ని వాడాను. ఇది నా రివ్యూనే. మీకు అన్బాక్స్ ఫీల్ కోసం ఇది నేను చేశాను మళ్ళీ ప్యాక్ చేసి. ఓకే, ఇంకో సైడ్ ఏమొచ్చినాయో చూద్దాం. ఈ సైడ్ మనకి పేపర్ వర్క్ అంతా మనకి ఈ సైడ్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా ఇది మనకి చదివే అలవాటు అయితే అసలు లేదు. ఇది వచ్చేసి సేఫ్టీ అండ్ వారంటీ గైడ్. మనకి లెనోవో నుంచి 1 year వారంటీ వస్తుంది. ఇదేమో లెనోవో ట్యాబ్ ప్లస్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇది. ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్ వచ్చింది. అది ఎక్కడో పెట్టి మర్చిపోయాను, అందుకే దీంట్లో ప్యాక్ చేయలేదు మళ్ళీ. ఇంక ఇవే బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. బాక్స్లో అయితే ఏదే వదలలేదు, అన్నీ ఇచ్చారు. మనం ట్యాబ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది 2K డిస్ప్లే కాబట్టి మనకి స్క్రీనింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. ఆల్సో ఇది JBL సపోర్ట్ కాబట్టి సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది కాలింగ్ ట్యాబ్లెట్ కాదు, ఓన్లీ వైఫై సపోర్ట్ చేసిద్ది అంతే. మనకి కాలింగ్ కావాలంటే ఒక 2,000 to 3,000 ఎక్స్ట్రా పే చేయాలి. దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ స్టాండే 175 degrees తిరిగిద్ది. హింజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు మూవీస్ పెట్టుకొని చూడడానికైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. అండ్ ఆల్సో ఇది చిన్నపిల్లల ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ స్టాండ్ కూడా 2 sides హింజ్ ఇచ్చారు, దానివల్ల లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. స్టాండ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేము. టోటల్ ట్యాబ్ బాడీ అంతా వచ్చేసి అల్యూమినియం ఫ్రేమే. దీనికి మొత్తం 4 స్పీకర్స్ వస్తాయి. 2 ఏమో నార్మల్వి అండ్ ఇంకో 2 ఏమో సౌండ్ బై JBL అని వచ్చింది. అదే మనకి బేస్. అసలు సౌండ్ 360 degrees వినిపించిద్ది. అండ్ సైడ్ టాప్ వచ్చి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు. అండ్ ఇంకో సైడ్ C కేబుల్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా అండ్ బ్యాక్ వచ్చి 13 MP. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి కెమెరాని చూసి. బట్ పిక్ తీసాక కొంచెం బ్యూటీని యాడ్ చేసి బాగానే ఉంటుంది. 11 inches ట్యాబ్ కాబట్టి దీంట్లో స్ప్లిట్ స్క్రీన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అంటే ఒకే టైంలో 2 screens మనం ఆన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఆన్ చేస్తాను. ఈ స్టూడెంట్స్కి బాగా యూజ్ అయ్యిద్ది. క్లాస్ అటెండ్ అవుతా నోట్స్ రాయడానికి. అండ్ ఈ ట్యాబ్ PC మోడ్లో కూడా ఆన్ చేసుకొని మనం వాడుకోవచ్చు. స్టైలస్ కూడా వర్క్ అయ్యిద్ది. అది మనం ఎక్స్ట్రాగా పర్చేస్ చేసుకోవాలి, ట్యాబ్తో పాటు అయితే రాదు. చిన్నపిల్లలు జనరల్ పర్పస్కి అయితే వాడగలరు, కానీ ఎక్కువగా వాడలేము దీన్ని PC మోడ్లో. బ్రైట్నెస్ అంతా వాళ్ళు సరిగ్గా మెన్షన్ చేయలేదు. సన్లైట్లోకి తీసుకెళ్తే మాత్రం కొంచెం నాయిసీగానే ఉంటుంది మనకి వాడడానికి. కానీ మనం ఇంట్లో ఉంటే 2K డిస్ప్లేతో బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీస్ చూస్తా. దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. సన్లైట్లోకి తీసుకెళ్తేనే లైట్గా ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే బిగ్ స్క్రీన్ కదా, అందుకే. మనకిది డాల్బీ అట్మాస్ఫియర్ కూడా వర్క్ అయ్యిద్ది మూవీస్ చూసేటప్పుడు, మ్యూజిక్ వినేటప్పుడు. అండ్ దీనికి పెన్ సపోర్ట్ అండ్ ఫిజికల్ కీబోర్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందాక చూపించాను కదా అలాగే. ఇది మనకి బిగ్ బ్యాటరీతో వస్తుంది. మోర్ దెన్ 10,000+ బ్యాటరీ ఉంది దీనికి. ఒక ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. హెవీగా వాడే వాళ్ళు అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, దీనికి తప్పదు. ఆన్లైన్లో మూవీస్ చూసేటప్పుడు మాత్రం కొంచెం డౌన్ అయ్యిద్ది. మనం కావాలంటే ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో వినండి. మేకా ఇంకా గద్ద చాలా బాధపడతారు. అది వినిన వెంటనే షేర్సింగ్ సంతోషిస్తాడు. కొత్త జీవితం దొరికింది కొని తన గుహకి వెళ్తాడు. విన్నారు కదా, సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో మెయిన్ హైలైట్ అదే. ఒకసారి గేమ్ ఆడి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది హెవీ గేమ్స్ అయితే దీంట్లో మనం ఆడలేము. ఇది పెద్దగా హ్యాండిల్ చేయలేదు హెవీ గేమ్స్ని. ఇలాంటి నార్మల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, పర్లేదు. PC మోడ్లో కూడా ఆడుకోవచ్చు దీన్ని. దీంట్లో ఇంకో మెయిన్ కీ ఫ్యూచర్ ఏంటంటే మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్. మనకేమైనా డౌట్స్ ఉంటే నార్మల్గా దీని మీద టైప్ చేస్తే చాలు, ఆన్సర్ ఇది ఇచ్చేసిద్ది. ఇవి మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వలేదు, కానీ నార్మల్గా అయితే ఇవ్వగలిగిద్ది ఇది. నాకు ఈ ఫ్యూచర్ అయితే చాలా నచ్చింది.
అందుకే ఇది ఎక్కువగా స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను. రూట్ వాల్యూస్ని కూడా ఇది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసింది. పై వాల్యూని ఫైండ్ అవుట్ చేసిద్దా లేదని చెక్ చేశాను, కానీ ఆన్సర్ అయితే ఇచ్చేసింది ఈజీగానే 3.141 అని. ఇది మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి ఈజీగా గీతలు పెడతాయి. అందుకే నేను బయట థర్డ్ పార్టీ పౌచ్ ఒకటి కొన్నాను. లెదర్ ఫినిష్ బాగానే ఉంది. అది టెంపర్ గ్లాస్ వేసుకోండి, గ్లాస్ మీద కూడా ఈజీగా గీతలు పడుతున్నాయి. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి నేను 16,000 కొన్నాను. ఇది 16,000కి వాల్యూ ఫర్ మనీయే అదర్ బ్రాండ్స్తో పోలిస్తే. థ్యాంక్ యూ.